ఇక జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ విషయం చూడండి. 8,440 కోట్లు బడ్జెట్కు జిహెచ్ఎంసీ ఆమోదం. నిరసనల మధ్య మేయర్ ప్రకటన, అడ్డుకునేందుకు బీఆర్ఎస్ యత్నం. విజయలక్ష్మి రాజీనామాకు గులాబీ కార్పొరేటర్ల పట్టు. మార్షల్స్తో బయటకు పంపించిన మేయరు. రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్కు తరలింపు. రాజకీయాలకు అతీతంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని ఎంపీ ఈటల అంటా ఉన్నాడు. ఒకసారి ఎవరైనా కార్పొరేటర్ దొరుకుతారేమో చూద్దాం. నిన్న వాళ్ళని అరెస్ట్ చేసిరు అన్నట్టు కార్పొరేటర్లు, ఈ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తే ఆ నిరసనల మధ్యనే జరిగింది ఆ మేయర్ ప్రకటన కూడా. అయితే వీళ్ళంతా కూడా ఈ బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా అంతా ఏం ప్రయత్నం చేశారంటే మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాల్సి ఉంటుంది అని చెప్పి పట్టుబట్టారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ మార్షల్స్తో బయటకు పంపించేసారు. మార్షల్స్తో బయటకు పంపించి ఈ రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్లో తరలిస్తే మరి ఆ కార్పొరేటర్లు అంతా కూడా మరి ఏమనుకుంటా ఉన్నారు, ఏమైంది? అయితే ఈ వార్త ఏంటిదంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓర్వలేకనే రాద్ధాంతం చేసిర్రు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అంటే అక్రమ అరెస్టు శోచనీయమని కేటీఆర్ అన్నాడు ఈ విషయానికి సంబంధించి. సో మేయర్ను రాజీనామా చేపియాలని చెప్పేసి వీళ్ళు పట్టుబట్టిరు. జిహెచ్ఎంసీకి సంబంధించి ఎవరైనా కార్పొరేటర్ అందుబాటులోకి వస్తే అడుగుదాం అసలు నిన్న ఏం జరిగింది అక్కడ. జిహెచ్ఎంసీ 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8,440 కోట్ల బడ్జెట్ను ప్రత్యేక సాధారణ సర్వసభ్య సమావేశం గురువారం ఆమోదించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు నిరసన చేపట్టారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు. దీంతో మేయర్ విజయలక్ష్మి బడ్జెట్ను పాస్ చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా మేయర్ విజయలక్ష్మి రాజీనామా చేయాలని గులాబీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభ్యురాలు సునీత తనపై కాగితాలతో దాడి చేసిందని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో 4 బీఆర్ఎస్ కార్పొరేటర్లను మార్షల్ అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తమ సభ్యులను లోపలికి తీసుకొస్తేనే సహకరిస్తామని బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద నిరసన తెలపడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో బీఆర్ఎస్ సభ్యులను అరెస్ట్ చేసి రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్కు తరలించారంటూ ఇక చర్చ లేకుండానేనా అని చెప్పి మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో బడ్జెట్పై చర్చించకుండానే ఆమోదించారు. దీనిపై బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు అసహనం వ్యక్తం చేశారు. దీంతో పాటు స్టాండింగ్ కమిటీలో ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు అక్కడ బడ్జెట్ ఆమోదించి కౌన్సిల్లో డ్రామాలు చేస్తున్నారని బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారట. అయితే సభ్యులు సహకరించకపోవడంతో సమావేశాన్ని 4 సార్లు వాయిదా వేశారు. ఎన్నికల సంవత్సరం కావడంతో నిధులు కావాలంటే ఉండండి లేదా వెళ్ళిపోండి, లేకపోతే వెళ్ళిపోండి, సహకరిస్తేనే నిధులు ఇస్తాం, బీఆర్ఎస్ సభ్యులకు గౌరవ మర్యాదలు తెలియవు, ఎక్స్ అఫీషియో సభ్యులైనా చెప్పండి అని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి ఈ వార్త. ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎలక్షన్ ఇయర్ సహకరించండి అని మేయర్ గద్వాల విజయలక్ష్మి అడుగుతూ ఉంది. ఏమని? సహకరించండి, ఇది ఎలక్షన్ ఇయర్ అని చెప్పి. ఇక్కడ 4 నెలల తర్వాత జరుగుతున్న సమావేశానికి సజావుగా జరగడానికి సభ్యులు సహకరించాలి. నాపై కాగితాలు విసిరిన సునీత క్షమాపణ చెప్పాలి. అయితే బీఆర్ఎస్ సభ్యులు మాట్లాడడం రాకపోతే భాష నేర్చుకోవాలి, కనీసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేనైనా చెప్పాలి. సమావేశానికి అడ్డంకులు సృష్టించినందుకే జిహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం అడ్డుకుంటున్న బీఆర్ఎస్ సభ్యులను బయటకు పంపించామని చెప్పి మొన్నటిదాకా బీఆర్ఎస్లోనే ఉన్నది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు వాళ్ళ నాయన పేరుతోనే ఆమె పదవులకు ఎక్కింది. ఆమెనే ఇలా బీఆర్ఎస్ సభ్యులకు మాట్లాడడం రాదు కాబట్టి మేము బయటకు పంపించేసినామని చెప్పి ఆ జిహెచ్ఎంసీ సెక్షన్ 89/1 ప్రకారం వాళ్ళని తీసుకుపోయి బయట వేసారట. అది ఈ వార్త. అయితే ఆ బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాలు ఇందులో పెట్టుకున్నటువంటి అన్నీ కూడా. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న, మీరు లైవ్లో ఉన్నారు, వాహిని టీవీ లైవ్లో. ఎందుకంటే నేను ఇందాక జిహెచ్ఎంసీకి సంబంధించి నిన్న మనతో పాటు ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, నిన్న లుల్లయింది జిహెచ్ఎంసీలో, పబ్లిక్ అడుగుతున్నారు ఎందుకోసం మరి మేయర్ విజయలక్ష్మి మిమ్మల్ని బయటకు ఎందుకు పంపింది, అరెస్ట్ ఎందుకు చేసిర్రు, ఏం జరిగింది అసలు చెప్పండి. మేము మొదటగా ప్రజా సమస్యల మీద చర్చ జరిగిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టాలని అడిగినాం. మేయర్ గారు ఏమో ఫస్ట్ బడ్జెట్ తర్వాత వేరే విషయాలు మాట్లాడదామని చెప్పడం జరిగింది. ఓకే, మేము దానికి ఖండించి మేము నిలబడితే పోడియం దగ్గర పోయి వినతి అడుగుదామని మేయర్ గారి దగ్గర పోతే వాళ్ళ కార్పొరేటర్లు బాబా ఫజుద్దీన్, సిఎన్ రెడ్డి వీళ్ళంతా మహిళలను కూడా చూడకుండా వాళ్ళతో దురుసుగా ప్రవర్తించి దుబ్బేయడం జరిగింది. మా చేతిలో ఉన్న ప్లకార్డులు కూడా చింపేయడం జరిగింది. అయితే ఇదంతా జరుగుతున్న తంతు బీజేపీ వాళ్ళు చూస్తూ కొని లోపల పోయి మేయర్ గారికి మేయర్ ఇవన్నీ కాదు, వీళ్ళని బయటకు పంపించేయండి, మనం సజావుగా సభ జరిపించుకుందామంటే ఈ రోజు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని బయటకు పంపించి వాళ్ళు చర్చించుకోరు. ప్రజా సమస్యల మీద మాట్లాడితే వాళ్ళ వాటికు వాళ్ళు చర్చించుకొని సభ కంప్లీట్ చేసుకోరు. అంత నిర్దాక్షిణ్యంగా అంటే అంత నిర్దాక్షిణ్యంగా ఏకపక్షంగా బీఆర్ఎస్ ఓట్లతోటి గెలిచిన మేయర్ గారు ఈ రోజు మమ్మల్ని పోలీసు జీపులు 9 సంవత్సరాల చరిత్రలో ఎన్నో
ఆ ప్లకార్డులతో ఎన్నోసారి పొడియం చుట్టుముట్టినా గానీ పోలీస్ స్టేషన్ దాకా పొన్న దాఖలా లేవు. లేవు. కానీ ఈ రోజు ఘోరంగా ఏంటంటే పరిస్థితి, పోలీస్ జీప్ మహిళలను కూడా చూడకుండా పోలీస్ వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ లో మమ్మల్ని 4 గంటల వరకు కూర్చోబెట్టి వాళ్ళ మీటింగ్ అయిపోయినాక మమ్మల్ని వదిలేయడం జరిగింది. సునీత గారే క్షమాపణ చెప్పాలి, ఆమెనే నా మీద కాగితాలు ఇసిరేసిందని చెప్పి ఆమె అంటా ఉంది, విజయలక్ష్మి గారు. సునీత ఒక దళిత మహిళ, ఆమె న్యాయంగా ఆమె మాట్లాడుతుంటే ఆమె కాగితాలు ఆమె ఒకటే మాట చెప్పింది కౌన్సిల్ సమావేశంలో కూడా, సునీత గారు నేను కాగితాలు వేసినట్టు ప్రూఫ్ చూపిస్తే నేను క్షమాపణ చెప్తాను, నేను ఇయ్యలేదు అని బహిరంగంగా చెప్పింది. ఓ దళిత మహిళను పట్టుకొని షటప్ నేను బయటకు పంపించేసి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాను, అది మాట్లాడుతున్నాను, మేయర్ గారు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. దానివల్ల మమ్మల్ని బయటకు పంపించి వాళ్ళు సభ చేసి ఏకపక్షంగా వాళ్ళిద్దరు కుమ్మక్కై మమ్మల్ని బయటకు పంపించి వాళ్ళ విషయాలు వాళ్ళు మాట్లాడుకున్నట్టు అయిపోయింది. మీద ప్రధానంగా మేము అడిగింది లైట్లు వెలుగుతలేవు, ఈ రోజు 10 లక్షల శాంక్షన్ కావాలన్నా ఏదైనా రోడ్ వేసుకోవాలనుకున్నా శాంక్షన్ ఇవ్వడం లేదు, దాని గురించి మాట్లాడదామంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళు రీచ్ కావాలి కాబట్టి మేము బడ్జెట్ వేసుకుంటాం, బడ్జెట్ ప్రవేశపెడతాం, తర్వాతనే వేరే ఏవైనా అని చెప్పి ముందుకేయడం తోటి ఇదంతా చెలరేగింది. ఓకే, కానీ తన అనే మాట ఇంకోటి ఏంటిదంటే అసలు బీఆర్ఎస్ నాయకులకి కార్పొరేటర్లకు మాట్లాడడం కూడా రాదు, భాష నేర్చుకోరి ముందు అంటుంది. ఇప్పుడు ఆమె కూడా బీఆర్ఎస్ నుంచి ఎన్నికైంది కదా సార్, ఇక అది అందరికీ తెలుసు, ఇక అసలు ఏ చెట్టు ఏ కాయ. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఆమె కూడా ప్రజల సమస్యలపై ఆమె కూడా రౌద్రంగానే మేయర్ గారిని ప్రశ్నించడం జరిగింది, అధికారులను కూడా ప్రశ్నించడం జరిగింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాట రాదంటే ఆమె కూడా మాట రాదు, అంతే కదా. తానేడికెళ్ళి వచ్చింది మరి, మేము ఇవాళ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు బలపరచమని చెప్తే మేము చేతులు చెప్తే ఆమె కార్పొరేటర్ అయింది మేయర్ గారు. ఇవాళ మాకు మాట్లాడరాదంటే మరి క్లాసులు పెట్టమనండి, ఎట్లా మాట్లాడాలో ఎట్లా చేయాలో క్లాసులు పెడితే మేము కూడా నేర్చుకుని అదే విధంగా మాట్లాడతాం. ఓకే, అయితే ఇంకొక మాట ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ స్ట్రామ్ వాటర్ కానీ డ్రైనేజ్ ఉంది కదా, ఈ పనుల విషయంలో మరి జిహెచ్ఎంసీలు ఈ జలమండలోళ్ళు ఒకరి మీద ఒకళ్ళు పెట్టుకొని తప్పించుకుంటే మరి ఏంది అసలు జరిగింది ఏంది, మీరేం అడిగారు మరి? సమస్యలు మేము చర్చిద్దామంటే అంత దాకా ఊనిస్తే కదా సమస్యలు. ఫస్ట్ బడ్జెట్ అన్నారు, తర్వాత మా కార్పొరేటర్లని మహిళలను కూడా చూడకుండా పోలీస్ స్టేషన్ కి తరలించారు. వాళ్ళు సమావేశానికి హాజరుపరచాలన్నాం, పరచలేదు. పరచకపోతే మేము పోడియం దగ్గర కూర్చుంటే మమ్మల్ని మార్షల్ తోటి ఇచ్చి బయటకు పంపించారు. ఇవన్నీ సమస్యలు మేము గట్టిగా లేవనెత్తి ఇంకా ప్రజలలో ఉన్న ఆల్రెడీ ఉన్న ఏదైతే యాంటీనెస్ ఉందో దాన్ని ఇంకా బలపరుస్తామని చెప్పి వాళ్ళు మమ్మల్ని తెలివిగా బయటకు పంపిస్తే మరి అరెస్ట్ దాకా రామ్ గోపాల్ పేట పిఎస్ దాకా ఎందుకు పోవాల్సి వచ్చింది? పరిస్థితి ఏంది అది, మీరేమన్నారు? మేము అదే చెప్తే కింద ఉంటే కూడా మమ్మల్ని ఉండనియరు, సభ జరగనియరు, మళ్ళీ పైకి వస్తారంటారు ఏమనుకోని మమ్మల్ని డైరెక్ట్ పోలీస్ స్టేషన్ 4-5 నిమిషాలకు సభ ముగుస్తుందనగా అప్పుడు మమ్మల్ని రిలీజ్ చేశారు. ఓకే, అంత నిరంకుశ ధోరణితో ఈ రోజు సభ నడిపిస్తారు. మీరు ఎంతమందిని అరెస్ట్ చేశారు కార్పొరేటర్ని? మొత్తం మేము దగ్గర 35 మెంబర్స్ దాకా అరెస్ట్ అయినాం. ఒక కార్పొరేటర్ కి కాల్ ఇంజ్యూర్ అయింది, బొక్కి ఇరిగిందన్న మెట్టు కుమార్ యాదవ్ పటాన్చేరు కార్పొరేటర్, ఆయన కూడా పట్టించుకోకుండా జీప్ వ్యాన్ ఎక్కిస్తే మేము మళ్ళీ రిక్వెస్ట్ చేసి ఆయన హాస్పిటల్ పంపించడం జరిగింది. అదే నిన్న మీరు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నట్టున్నారు. 4 గంటల వరకు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాం అందరం. అయితే ఫైనల్ గా ఒక మాట, సరే హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గెలిచారు కాబట్టి, అంటే కాంగ్రెస్ కి బలం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మరి బలం పెంచుకోవడానికి ఇదంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనుకోవచ్చా, లేదా మీ బలాన్ని తగ్గించడానికి ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనుకోవచ్చా? 2014లో కేసీఆర్ గారికి కూడా హైదరాబాద్ లో ఒక సీట్ ఇవ్వలేదు. అవును, కానీ కేసీఆర్ గారు ప్రజలు మనసులు పొందే విధంగా ప్రజలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ వేరే ఏ స్టేట్ ప్రజలు కానీ హర్షించదగ్గే విధంగా వారికి పరిపాలన అందించడు, వారికి శాంతి భద్రతలు అందించడు, ఏ విధమైన హాని జరపలేదు. కాబట్టి తర్వాత 2016లో వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 99 సీట్లు ప్రజలు ఏకపక్షంగా అధికారం కట్టబెట్టారు. దానికి కారణం కేసీఆర్ గారు నియంతృత్వంగా వాళ్ళు ఓటేలే వీళ్ళు ఓటేలే అని హింసిస్తే ఇలా గ్రేటర్ హైదరాబాద్ లో రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారం చేజిక్కించుకోకపోవు. ప్రజల మనసు గెలిచే విధంగా పోవాలి కానీ ప్రజాప్రతినిధులు మా అందుబాటులో మాకు మా పార్టీకి అనుకూలంగా లేరు, మరి ప్రజలు కూడా మాకు ఓటేలేరని ఎట్లయితే కక్ష పెంచుకుంటే ఆ కక్ష డబల్ అయిపోయి ఇంకా ప్రజలు ఇంకా చూస్తారు. నిన్న చూసినట్టయితే టీపీసీసీ పెట్టిన ట్విట్టర్ లోనే 73% ఏకపక్షంగా ప్రజలు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్ లోనే అది సిగ్గుపోగొట్టుకురాళ్ళు, ఆ పోల్ పెట్టి సిగ్గుపోగొట్టుకురు, అది అందరూ మాట్లాడుకుంటారు. అంటే ఇప్పుడు వాళ్ళ పోల్లోనే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ 1,40,00,000-1,50,000 మంది ఫాలోవర్స్ ఉన్న దానికి వాళ్ళకే యాంటీనెస్ వచ్చిందంటే ప్రజలలో ఎంత పెళ్ళు బుక్కింది అనేది మనం ఆలోచించాలి. చివరిగా చెప్పండి కార్పొరేటర్ గారు, చివరిగా చెప్పండి, హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే ఒక 10 ఏళ్ల కాలం పాటు ఒక ఊపినట్టుగా రియల్ ఎస్టేట్ కూడా మంచిగా, అంటే నిజంగా అందరూ కూడా సంతోషంగా ఉన్నట్టు అనిపించింది.
అందుకోసమే బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఇచ్చిండ్రు అనేది కూడా మనకు తేటతెల్లమైంది మొన్నటి ఎన్నికల్లో. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే ఈ సంవత్సర కాలంలో ఒక కార్పొరేటర్గా చెప్పండి, అసలు డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా, మీకు ఫండ్స్ ఇస్తురా లేదా, అన్ని డివిజన్లలో ఏం జరుగుతుందో చెప్పురు అసలు. ఇప్పుడు హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దుతా అని ఆ రోజు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాట ప్రకారం ఈ రోజు మంచి మంచి సెలబ్రిటీలు, ఫారినర్స్ గానీ, ఫారినర్ డెలిగేట్స్ గానీ, బిజినెస్ మెన్స్ గానీ మన హైదరాబాద్ కు వస్తుంటే నిజంగా ఇది హైదరాబాద్ లో ఉన్నామా అని రజనీకాంత్ గానీ, అట్లా ఫారెన్ కంపెనీకి వచ్చిన యజమానులు గానీ వాళ్ళంతా ఆశ్చర్యపోతారు. మనం చెప్పేది కాదు ఏదో విశ్వనగరం చేసిరన్నారు చేయలేదని మనం రాజకీయంగా లోకల్ గా మాట్లాడుకునే మాటలు పక్కన పెడితే రజనీకాంత్ అసొంటి మేధావులు అసొంటి వాళ్ళు వచ్చిన వాళ్ళే అనడం జరిగింది. అంటే ఆ రకంగా అభివృద్ధి దూసుకుపోయింది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం ఒక ఊపులో ఉండే, ఒక రియల్ ఎస్టేట్ రంగం ఒక్కటి ఊపులో ఉన్నంత మాత్రాన ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఒక మనిషి బయటికి వెళ్తే పెట్రోల్ యూజ్ చేస్తాడు, ఛాయ్ తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, టిఫిన్ చేస్తాడు, అవసరమైతే మధ్యాహ్నం లంచ్ చేస్తాడు, బట్టలు కొంటాడు, పైసలు వస్తే ఇవన్నీ రకాలుగా ముడిపడి ఉంటది ఒక రియల్ ఎస్టేట్ తోటి. ఒక రియల్ ఎస్టేట్ ని హైడ్రా అని ప్రజలను భయభ్రాంతులను చేసి కొనేటోళ్ళని కొనకుండా వ్యాపారం చేసి బిల్డర్లని బెదిరింపు తోటి ఈ రోజు వ్యవస్థ నాశనం అయిపోయింది. ఒక బిల్డర్ సూసైడ్ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఈ రోజే చూసిన, ఇప్పుడే ఇందాక పేపర్ లో చూసినట్టు ఒక బిల్డర్ సూసైడ్ చేసుకున్నాడు, కట్టినవి అమ్మలేకపోతున్నాం. అవును అవును. ఏదైనా ఎవరు సొంత డబ్బులతో చేయరు కదా, ఇంట్రెస్ట్ రొటేషన్ బ్యాంకు ఏదో ఒకటి లోన్ తీసుకుని చేస్తుంటారు. ఈ స్టక్ అయినప్పుడు మధ్యతరగతి బిల్డర్లు, అప్పుడప్పుడు ఎదుగుతున్న బిల్డర్లు పరిస్థితి గడ్డు కాలం ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరి ఎన్నికలకు కూడా వెళ్ళే పరిస్థితి, సరే గ్రామాలలో ప్రజలు చూపిస్తారు, అది రైతులు చూపిస్తారు, అదంతా జరుగుతుంది. ఆ తర్వాత మున్సిపాలిటీలు. బట్ జిహెచ్ఎంసీ విషయంకి వస్తే మరి కార్పొరేషన్ ఎన్నికలల్లో మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఎట్లా ఉండబోతా ఉంది? 100% బ్రహ్మాండంగా ఉంటది. ఎందుకంటే మా అధినాయకుడు కేసీఆర్ గారి మీద, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మీద, అదే విధంగా మా గెలిపించినటువంటి మా ఎమ్మెల్యేల మీద ప్రజలకు విశ్వాసం ఉంది. కాబట్టి అందులో ఇంకోటి మేము చేసుకున్న అదృష్టం ఏంటంటే మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 9 సంవత్సరాల కాలంలో దాదాపు 80-90% మేము కంప్లీట్ చేసుకోగలిగినాం మౌలిక వసతులు. చిన్న చితక పనులకి ఇప్పుడు తనలాడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు మమ్మల్ని 100% ఆశీర్వదిస్తారు. వాళ్ళు తేడా గమనించి వాళ్ళు ఎక్కడ కనిపించినా మళ్ళీ మన ప్రభుత్వం రావాలి, కేసీఆర్ గారు సీఎం కావాలి, మీరు ఇంకా స్ట్రాంగ్ కావాలి, ప్రజలను గట్టిగా చైతన్యవంతం చేసి ఏకదాటిగా మన ప్రభుత్వాన్ని 20 సంవత్సరాలు ఇచ్చేటట్టు నిర్మించుకోవాలని చెప్పి సామాన్య ప్రజలు చెప్తున్న మాట ఇది. ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు చెప్తున్నటువంటి మాట. సో భవిష్యత్తు మళ్ళా బీఆర్ఎస్దే, హైదరాబాద్లో కూడా కంప్లీట్గా బీఆర్ఎస్ని ఆదరిస్తారు, వాళ్ళు చేస్తున్న ఏకపక్ష నిర్ణయాలు అవన్నీ కూడా చూస్తున్నారు కదా అని చెప్పి తను చెప్తా ఉన్నాడు. సరే